లోటస్ పాండ్ వద్ద వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 100% ఫీజు రింబర్స్మెంట్ పెడితే ఈ రోజు 30% కూడా ఫీజు రింబర్స్మెంట్ అందని పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన బీసీ గర్జన సభలో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో నేను 100% ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాను, బీసీ విద్యార్థుల మీద ఆర్థిక భారం మోపను అని చెప్పేసి ఒక్క మాట చెప్పలేని ఈ ముఖ్యమంత్రి యొక్క నైజం ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉండదు. ఎంతసేపు బీసీలకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఒక పక్క ఈ నిన్న మాది బీసీల అజెండా అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే పత్రికలో, ఈనాడు పత్రికలో 2వ పేజీలో వేశారు, పేదలకు ఫీజుల భారం అని చెప్పేసి. ఒకసారి ముఖ్యమంత్రికి సిగ్గు, నిజంగా బీసీల పట్ల ప్రేమ అనేది ఉంటే ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని వందల మంది విద్యార్థులు IIITలో, ప్రైవేట్ కాలేజీలో కాల్సిన గవర్నమెంట్ పెట్టిన IIIT కాలేజీలో బీసీలు, ఎస్సీలు ఫీజులు కట్టలేక, వాళ్ళ హాస్టల్ ఛార్జీలు కట్టలేక కొన్ని వందల మంది వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితి దాపురించిందంటే ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల ప్రేమ ఉందా, లేకపోతే ఇది మొసలి కన్నీరా ఒకసారి ఆలోచన చేయాల్సింది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఏపీపీఎస్సీ నియామకాల్లో బలహీన వర్గాలకి నష్టం కలిగే విధంగా నిబంధనలు ఉన్నాయి, వాటిని మార్చండి అని చెప్తే కనీసం ఆలోచన చేస్తానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించడం లేదంటే ఎటువంటి ప్రేమ ఉందో బీసీల మీద ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. ఇటీవల మెడికల్ సీట్స్లో గత విద్యా సంవత్సరంలో మెరిట్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులు మరి వాళ్ళు పెట్టిన నిబంధనల మూలంగా నష్టపోతా ఉంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా కనీసం స్పందించుకోకుండా మీ సంగతి అంతే, మేము ఏం చేయలేమని చెప్పేసి చేతులు దులుపుకుంది. కానీ ఏమిటి దాంట్లో దొరికిన తప్పులని చెప్పేసి ఆలోచించేసి మళ్ళీ న్యాయం చేయాలి బీసీ విద్యార్థులు కానీ కనీసం ఆలోచన చేయని ప్రభుత్వం మరి ఆ రోజు బీసీ విద్యార్థులందరూ కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఉత్తర్వులు తెచ్చుకుని న్యాయం పొందాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. మరి అంతేకాదు ఏ ప్రభుత్వం అయినా సరే కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి అందరికీ కూడా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం అటువంటి పని ఏం చేయట్లా. ప్రభుత్వంలో దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీలుంటే వాటిని భర్తీ చేయకోకుండా ఆబట్టి పెట్టిన విషయాన్ని కూడా ఈరోజు బీసీలందరూ కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. అంటే ఆ 2.5 లక్షల ఉద్యోగాలు నింపితే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళకి న్యాయం జరగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించిన ఏ కేబినెట్ మీటింగ్లో కూడా భూ పొందారం లేకోకుండా, భూ కేటాయింపులు లేకోకుండా ఒక్క కేబినెట్ మీటింగ్ కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా భూ పొందారంతో పాటు ఇసుక గురించి చర్చలు జరగకోకుండా కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, అయ్యా నువ్వు ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కోటీశ్వరులకి, పారిశ్రామికవేత్తలకి, పెద్ద పెద్ద ప్రైవేట్ విద్యా సంస్థలకి కేటాయించావే, కనీసం 1 ఎకరం భూమి అయినా సరే ఈ రాష్ట్రంలో ఒక బీసీ రైతుకు కానీ, బీసీ పేదవాడికి కానీ ఇచ్చిన రుజువు నువ్వు చూపించగలవని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను మీరు కనుక ఒకసారి మీకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మీ ప్రభుత్వంలో ఎవరెవరికి భూములు కేటాయించారు, ఎవరెవరికి క్వారీలు ఇచ్చారు, ఎవరెవరు క్వారీలు నడుపుకున్నారో ఒకసారి లిస్టు పెడితే నీకు బీసీల పట్ల ఉన్న ప్రేమ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంతేకాదు బీసీలే వెన్నుముక నాకు అని చెప్పేసి చెప్తారు తప్పితే ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు బాసటగా ఉంటుంది, ఈ ప్రభుత్వం మీకు వెన్నుముక లాంటిదని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంతసేపు బీసీలే మాకు వెన్నుముక, మరి మా పార్టీ అధికారంలో రావడానికే మీరు అని చెప్పేసి గొప్పలు చెప్తారు తప్పితే బీసీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నారు
బీసీ భవన్ పూలే గారి పేరు మీద 100 కోట్ల రూపాయలతో బీసీ భవన్ నిర్మిస్తాము, ఉద్యానవనం నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యా, ఇప్పటికే 5 సంవత్సరాల క్రితం నువ్వు అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్మృతివనం ఏర్పాటు చేస్తాన్నావు. ఇంకో పక్క నేను 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటావు. కానీ మరి 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని నిర్మించలేని నువ్వు ఈరోజు బలహీన వర్గాలకి పూలే గారి స్మృతివనము, బీసీల మరి బీసీ హాస్టల్, బీసీ భవనం 100 కోట్లతో నిర్మిస్తారంటే నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పేసి మనం చేస్తాను నేను. ఇంకో పక్క 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఏ రోజు కూడా బీసీ దగ్గర నుంచి చాలా డిమాండ్లు ఉన్నాయి. మా కులానికి ఒక కార్పొరేషన్ కావాలి, తద్వారా మాకు విద్యా అవకాశాలు కానివ్వండి, లేదా ఉపాధి అవకాశాలు కానీ పెరుగుతాయని చెప్పేసి అన్ని కులాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఏ రోజు మేము కార్పొరేషన్ ఇస్తామన్న పాపాన పోలేదు. అంతేకాకుండా